కి కన్వర్ట్ అవుతుంది. తర్వాత దాన్ని ప్లగ్ చేస్తారు, ప్లగ్ చేసి సన్లైట్ లో వేసి డ్రై చేస్తారు. అప్పటికి మీకు దొరికింది బ్లాక్ పెప్పర్ అనేది. అదే మీరు ఫ్రూట్ అయిన పెప్పర్ ని డ్రై చేయకుండా ఒక టర్బైన్ లో వేసి వాష్ చేస్తే దాన్ని చిల్కా అన్ని రిమూవ్ అవుతుంది, పీల్ అవుట్ అవుతుంది. ఆ టైంలో దొరికింది వైట్ పెప్పర్ అనేది. వైట్ పెప్పర్ సేమ్ ఒకే ప్లాంట్ నుండి ఒకటే క్రీపర్, బట్ దీనికోసం ప్రాసెసింగ్ స్టేజ్ మాత్రమే వేరే. క్రీపర్స్ వేరే కాదు, ఒకటే క్రీపర్ లో అవుతుంది, బట్ ప్రాసెసింగ్ స్టేజ్ మాత్రమే. నార్మల్ గా పెప్పర్ ని స్పైసెస్ ని రాజా అని పిలుస్తారు. స్పైసెస్ రాజా అంటే అది పెప్పర్. యాక్చువల్ గా స్పైసెస్ రాజా ఇప్పటికి లోకల్ మార్కెట్ లో ఎంత అంటే 600 రూపీస్ కి దొరుకుతుంది. బట్ అది యాక్చువల్ గా పెప్పర్ కాదు, దాంట్లో కూడా డైల్యూషన్ చేస్తారు. ఈ పపాయా సీడ్స్ ఉంటాయి కదా, పపాయా సీడ్స్ ని కలిపిస్తారు, అందుకోసం 600 రూపీస్ కి ఇస్తారు. బట్ అది యాక్చువల్ గా పెప్పర్ కాదు. దీంట్లో కూడా 2 to 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఆల్ సీజన్ పెప్పర్. ఆల్ సీజన్ పెప్పర్ ఎలా అంటే 1 year లో 3 times దాని క్రాప్ దొరుకుతుంది. ఇంకొకటి నార్మల్ పెప్పర్. నార్మల్ పెప్పర్ ఎలా అంటే 1 year లో 1 time మాత్రమే దొరుకుతుంది. ఇంకొకటి బడ్కన్ పెప్పర్. అది ఎలా అంటే 3 year కి 1 time మాత్రమే దొరుకుతుంది. అది నార్మల్ గా చూడడానికి సైజ్ లో పెద్దది ఉంటాయి, స్పైసీలు కూడా అలాగే ఉంటాయి, మెడిసినల్ వాల్యూ ఎక్కువ ఉంటాయి. దాన్ని కింగ్ ఆఫ్ పెప్పర్ అని పిలుస్తారు. యాక్చువల్ గా పెప్పర్ వచ్చి కింగ్ ఆఫ్ స్పైసెస్, బట్ పెప్పర్ లో కూడా కింగ్ అంటే ఆ బడ్కన్ పెప్పర్. సైజ్ లు డబుల్ ఉంటాయి, స్పైసీలు కూడా అలాగే ఉంటాయి. దీనికి సపోర్ట్ ఇచ్చి అట్లా క్రీప్ చేయాలి. ఇది ఒక ప్లాంట్ చేసి తర్వాత ఒక ట్రీలు క్రీపర్లు అలాగే క్రీపర్ వెళ్తుంది. మరి ఎలా ప్లగ్ చేస్తారు దాంట్లో? అంత స్మాల్ ఉన్నాయి కదా, లాగా పెట్టి దాంట్లో ప్లగ్ చేస్తారు.